నిన్న సెలబ్రిటీస్ అవ్వచ్చు, లేకుంటే కామనర్స్ అవ్వచ్చు, అలా నా హోస్ట్ ముందు, నాగ్ సార్ ముందు అలా కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం తప్పు అని చెప్పాను. అండ్ చాలామంది ఇన్స్టాగ్రామ్లో కామెంట్స్ ఏంటంటే, ఇది హిందీ బిగ్ బాస్లో చూడు బ్రో అలాగే కూర్చుంటారంటే, ఇది హిందీ బిగ్ బాస్ కాదు బ్రో, తెలుగు బిగ్ బాస్ అని చెప్పాను. బట్ ఆల్ ఆఫ్ ద సడన్ బిగ్ బాస్ టీమే మాది తెలుగు బిగ్ బాస్ కాదు, మాది హిందీ బిగ్ బాస్ అని చెప్పకనే చెప్పారు. ఆ టాస్క్కి ఎలా పెడతారు? అంత వరస్ట్గా ఆ డ్రెస్సులతోటి ఆ టాస్క్ పెట్టడం అనేది చాలా నీచంగా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే లాస్ట్ సీజన్ అవ్వచ్చు, అంతకుముందు సీజన్లో అవ్వచ్చు, అమ్మాయిలకి ఏదైనా డ్రెస్సులు వేసుకోవాలి అనుకుంటే, అలాంటి రౌండ్ నెక్ టీ షర్ట్లు వేసుకొని గేమ్ ఆడాలనుకుంటే, మీరు లోపల వేరే బట్టలు ఏదైనా వేసుకొని దాని మీద ఇష్ట టీ షర్ట్లు వేసుకోండి అని చెప్పే బిగ్ బాస్ ఆల్ ఆఫ్ ద సడన్ అలాంటి టాస్క్ పెడతారు ఎవరైనా. అదేం నాగ్ సార్ పర్యవేక్షణలో పెట్టింది కాదు, నాగ్ సార్ ఆప్షన్స్లోనే పెట్టింది. దానికి మంచి వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకుంటారు కదా, సాటర్డే షూట్కి సండే షూట్కి మధ్యలో డ్రెస్సులు మార్చుకోవాలి కదా, ఆ డ్రెస్సులు మార్చుకునేటప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకుని ఆ గేమ్ పెడితే ప్రాబ్లం ఏమైంది? ఎంత వరస్ట్గా అనిపించింది అంటే, సడన్గా హిందీ బిగ్ బాస్ లాగా అయిపోయింది. నిజంగా హిందీ బిగ్ బాస్ అయిపోయింది. తెలుగు బిగ్ బాస్ అంటే ఒక కల్చర్ అనేది ఉంటుంది తెలుగులో. సో కొంచెం ఆ డీసెన్సీని అంతటిని మెయింటైన్ చేస్తూ ఉంటాం. అందుకనే కదా నిన్న అడిగింది. ఆల్ ఆఫ్ ద సడన్ అలాంటి డ్రెస్సులు పెట్టాం. ఎందుకంటే ఫిజికల్గా పట్టుకోవాల్సి వస్తుంది, పడేయాల్సి వస్తుంది, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది చూసే వాళ్ళకి ఎవరికైనా కానీ. అండ్ వాళ్ళు స్పోర్టివ్ స్పీడ్తో ఆడతారు అక్కడ ఉన్న అమ్మాయిలందరూ. సో వాళ్ళకి నిజంగా హ్యాట్సప్ చెప్పాలి. ఎందుకంటే దే డిడ్ంట్ కంప్లైంట్, వాళ్ళు ఏం కంప్లైంట్ చేయకుండా గేమ్ ఆడారు. అంతవరకు వాళ్ళకి నిజంగా రెస్పెక్ట్ చేయాలి, ఆ ఉమెన్ కార్డ్ ఏం తీయకుండా. బట్ బిగ్ బాస్ టీమ్కి బుర్ర ఉండాలి కదా, పనిచేయాలి కదా బిగ్ బాస్ టీమ్కి. అది చాలా వరస్ట్ అనిపించింది నాకు. మీకు ఎంతమందికి వరస్ట్ అనిపించింది కామెంట్ చేయండి, లేదా పర్లేదు అనుకుంటే ఓకే ఫైన్. అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. మన ఛానల్ ఉన్న కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి అబ్బా, కొంచెం ఇప్పుడే బూస్ట్ అవుతుంది ఛానల్ ప్లీజ్. అండ్ ఎపిసోడ్ కొంచెం ఫన్నీగా మాట్లాడుకుందాం. సో రివ్యూ కూడా చెప్పుకుందాం. సృష్టి ఎలిమినేట్ అయిపోయింది, అందరికీ తెలుసు. చూసారా సృష్టి లాస్ట్ మూమెంట్లో ఎంత యారగెంట్గా కనిపించింది అంటే నాకు. ఐ నో సృష్టి ఎలా చేయగలుగుతుంది, ఎలా మాట్లాడగలుగుతుంది అనేది. బట్ అన్ఫార్చునేట్లీ సృష్టిని వెంటనే పంపించేశారు. బట్ షీ డిజర్వ్ సెకండ్ ఛాన్స్. ఎందుకంటే ఆ అమ్మాయికి ఉన్న యారగెన్సీకి, ఆ అమ్మాయికి ఉన్న వాయిస్కి డెఫినెట్లీ హౌస్లో ఉండుంటే వేరే లాగా ఉండేది. బట్ ఎందుకో సీనియర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలనిపించిందేమో బిగ్ బాస్ టీమ్కి. యాజ్ పర్ ద ఓట్స్ అయినా కూడా సో ఆమెను ఫ్లోరా సైని గారిని పంపించేసి తిని నుంచుండొచ్చు. ఎందుకంటే కంటెంట్ తిని దగ్గర నుంచి వచ్చింది, ఫ్లోరా సైని గారి దగ్గర నుంచి అంత కంటెంట్ రాదు. లాస్ట్లో చూశాను కదా అమ్మాయి యారగెంట్ వాయిస్ కానీ, భరణి గారితో మాట్లాడేటప్పుడు కానీ, లాస్ట్లో తను ఏంటి సంజన గారితో మాట్లాడేటప్పుడు కానీ అయిలో అర్థమవుతుంది కదా. సో మాట్లాడుకుందాం ముందుకెళ్ళిన తర్వాత. దానికంటే ముందు తనూజ గారి గురించి మాట్లాడుకుందాం. బిగ్ బాస్ టీమ్కి కానీ నాకు సార్ కానీ సార్ ఇంకెవరికి లేచి నిలబడటం చేత కదా సార్, ఇంకెవరికి అక్కడ కాలు లేవా? నిలబడతారు కదా, ఎందుకు లేస్తే తనూజ 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 జపం చేస్తున్నారు ఎందుకు సార్? ఇప్పుడు తనూజ జపం చాలామంది తనూజ ఫ్యాన్స్ కోపం రావచ్చేమో కానీ, బట్ ఫ్యాక్ట్ చెప్తుండే గుర్తుపెట్టుకోండి. ప్రతి సీజన్లో ఎవరో ఒకరిని బిగ్ బాస్ ముద్దు బిడ్డనో, స్టార్ మార్క్ కిడ్స్ అనో ఏదో ఒకటి పిలుస్తూ ఉంటారు, నెపో కిడ్స్ అలాగే అనవసరంగా ఈ అమ్మాయిని లేపి బిగ్ బాస్ టీము ఈ అమ్మాయిని ప్యాంపర్ చేసి నడి మధ్యలో వదిలేస్తారు ఆ పిల్లని. ఆ పిల్ల ఎటు కాకుండా పోద్ది. ఆ పిల్ల ఏదో వంట చేసుకుంటుంది, కావాల్సినప్పుడు ఏడొస్తా ఉంది. ఇంకా అసలు ఆ పిల్ల గేమే మొదలు పెట్టలే. ఒక నామినేషన్ ఒకటే చేసింది అమ్మాయి, టాస్క్లు ఆడింది లేదు, ఏం లేదు. ఇప్పుడు ఆ అమ్మాయిని అనవసరంగా బిగ్ బాస్ టీం లేపడం వల్ల అది ఎలా ఉంటుందంటే చూసే వాళ్ళకి ఎందుకు మరింత ఓవర్ చేస్తున్నారు ఆ అమ్మాయిని లేపుతున్నారని. అండ్ దాని తర్వాత ఎందుకు అంటే ఏదో దొంగతనం చూపించారో ఆ దొంగతనం చాలా ఫన్ వేలో చూపించారు. దాన్ని మనం బీజేం వేసి ఫన్ వేలో చూపించారు. దాన్ని సీరియస్ మోడ్లో కూడా తీసుకెళ్ళొచ్చు, దాన్ని సీరియస్గా మాట్లాడుండొచ్చు, చేయొచ్చు. బట్ దాన్ని ఫన్ వేలో తీసుకెళ్లారు కదా. దాన్ని ఫన్ వేలో తీసుకెళ్ళినప్పుడు ఏమైందంటే సో ఆడియన్స్కి లేనిపోని అనవసరంగా అమ్మాయిని టార్గెట్ చేయమనో బిగ్ బాస్ టీం చెప్పకనే చెప్తుందేమో నాకు అనిపిస్తుంది. పోయే కొద్దీ నిజంగా ఆ అమ్మాయిని టార్గెట్ చేస్తారండి. ఇంకోసారి నాకు సార్ ఇలాగే ప్యాంపర్ చేస్తూ మాట్లాడితే మాత్రం పక్కా టార్గెట్ చేస్తారు అమ్మాయిని. ఇంకా నాకదే అనిపిస్తూ ఉంది సీరియస్లీ. నెక్స్ట్ ప్రియా గారి గురించి మాట్లాడుతున్నాం. సార్ ప్రియా గారు ఒకసారి మొన్న ఏం జరిగింది? ప్రియా గారు సార్ మొన్న తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను. పోనీ నిన్నేం జరిగింది అది అడగండి సార్, చెప్తాను. నిన్న జరిగింది చెప్తాను సార్. నిన్నేం జరిగిందంటే సార్ తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను. సరే పోనీ మీరు వచ్చిన రోజు ఏం జరిగింది చెప్పండి సార్. అది ఎందుకు గుర్తుంటుంది సార్ ఎవరికైనా? ఫస్ట్ డే ఎవరికైనా స్పెషల్ మూమెంట్ సార్. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను. ఈ అమ్మాయి ఏది అడిగినా కానీ తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాడు. ఒక అరగంట తర్వాత లేచి సార్ నాకు గుర్తొచ్చింది అంటుంది. అసలు ఈ అమ్మాయితో చాలా కష్టం. రేపొద్దున నామినేషన్ పాయింట్స్ అవ్వచ్చు, చిన్న జరిగినవి అవ్వచ్చు, ఎలా గుర్తుపెట్టుకుంటుందేమో. సగం గుర్తుంటుంది, సగం గుర్తుంటుంది ఈ అమ్మాయికి. అసలు ఏది గుర్తుంటుందో నాకు తెలిసి ఎప్పుడో ఎవరికైనా గిల్లితే ఎవరైనా చెప్తేనే ఈ అమ్మాయికి గుర్తొచ్చేటట్టుకుంది. సో ఈ అమ్మాయి చాలా అంటే చాలా నేర్చుకోవాలి బిగ్ బాస్ హౌస్లో. ఎందుకంటే 105 days గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు ఏం జరిగింది, 4-5 weeks ముందు ఏం జరిగింది, ఫస్ట్ వీక్లో ఏం జరిగింది అనేది కూడా తీసుకొచ్చి నామినేట్ చేస్తారు. లాస్ట్ సీజన్లో చూసాం కదా, 13 వారాల్లో 14వ వారంలోనే వరుసగా నామినేషన్లు వస్తాయి. వరుసగా 6 వారాలు
లాస్ట్ అంటే లైక్ ఎన్ని వీక్స్ అయితే జర్నీ ఉంటుందో ఆ వీక్స్ జర్నీ అంతా కలిపి ఒక నామినేషన్ పాయింట్గా కూడా తీసుకొచ్చి పెట్టేవాళ్ళు ఉంటారు. ఈ అమ్మాయి ఫస్ట్ వీక్లో 2 రోజుల క్రితం జరిగిందో 1 రోజు క్రితం జరిగిందో గుర్తున్నట్లు ఈ అమ్మాయికి. అండ్ ఈ అమ్మాయి ఆ రోజు క్వశ్చన్ చేసింది అంటున్నారు కదా, సో మొన్న కూడా అమ్మాయి చాలా తప్పు చేసింది. బేసిక్గా అమ్మాయికి ఎక్కడ ఎలా మాట్లాడాలని ఇంకా నేర్చుకోవాలి. ప్రియా మాత్రం చాలా కష్టం నాకు తెలిసి, ఇది అనిపించింది. నెక్స్ట్ పాప నుంచి సంజన గారి బాధ కాదబ్బా, ఫైనల్లీ సంజన గారు గాట్ అప్రూవ్డ్ ఫ్రమ్ నాగార్జున సార్. సో కెప్టెన్ ఈజ్ సుపీరియర్ దాన్ ఎవరైతే మానిటర్స్ ఉంటారో వాళ్ళకన్నా సుపీరియర్. మానిటర్స్ను కూడా కంట్రోల్ చేసే ఏదైతే అర్హతని సంజన గారు సాధించారు ఎలాగోలా. సో దాని వరకు సంజన గారు మెచ్చుకోవచ్చు. అండ్ సంజన గారు ఎలిమినేట్ అయిపోతారని చాలామంది అనుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ బయట కూడా చాలామంది అనుకున్నారు ఫస్ట్ 2 డేస్లో. బట్ తర్వాత ఆమె ఇచ్చిన కంటెంట్ నా భూతో నా భవిష్యత్తు ఫస్ట్ వీక్కి అసలు మామూలు కూడా కాదు, ఒక్క వీక్లో అన్ని వీడియోస్ ప్లే అయ్యాయంటే బికాస్ ఆఫ్ సంజన గారు మాత్రమే. సో సంజన గారు సేఫ్ అయ్యారు. అండ్ దెన్ ఆఫ్టర్ గేమ్ జరిగింది. సో ఆ గేమ్ చూసాను, చెప్పాను కదా ఆల్రెడీ, ఆ గేమ్ చాలా వరస్ట్ అనిపించింది నా వరకు. నాకైతే మాత్రం చాలా వరస్ట్ అనిపించింది ఆ గేమ్. బట్ ఆ గేమ్లో ఎంత దారుణంగా అమ్మాయిలు ఆ డ్రెస్సులు పడేయటము కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అబ్బా. బిగ్ బాస్ హౌస్ కదా, ఫ్యామిలీ షో, తెలుగు ఫ్యామిలీ ఆడియన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటారు. మరి అంత బ్రాడ్గా ఆలోచించాలంటే అది కష్టం. నేటివిటీ ఇంపార్టెంట్ కదా. సో ఉన్న స్టేట్స్ ఆ నేటివిటీ అంత బ్రాడ్గా థింక్ చేయాలంటే చాలా కష్టం. ఓకే, అది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అది కొంచెం చూసుకోవాలంటే బిగ్ బాస్ బాగుండేదేమో నాకు అనిపించింది. బట్ ఆ టాస్క్లో బర్నీ గారు టీం గెలుస్తారు. సో బర్నీ గారు అండ్ సృష్టి, తనూజ, సో వాళ్ళు గెలుస్తారు. సో వాళ్ళు గెలిచినప్పుడు ఎవరికి మీ ఓటు అంటే, సో ఫస్ట్ ఫ్లో అంటే లైక్ వాళ్ళలో ఒక హౌస్ ఓనర్ అవ్వాలి కదా. సో వాళ్ళకి కాకుండా సో ఎవరైతే సంచాలకుగా చేశారో ఆ సంచాలక్ పర్సన్ అండ్ నెక్స్ట్ ఆపోజిట్ టీం ఎవరైతే ఓడిపోయినారో వాళ్ళు సెలెక్ట్ చేయాలి. సో సంచాలక్ ఫస్ట్ పేరు ఎవరి పేరు చెప్పింది? సృష్టి పేరు చెప్పింది. ఆమెను పక్కన పెడితే దాని తర్వాత ఇమ్మాన్యుల్ అడిగాడు. సో ఇమ్మాన్యుల్ బర్నీ పేరు చెప్పాడు. ఇమ్మాన్యుల్ అంతా తెలివిగలవాడండి. ఇక్కడ రేపు తనూజ అడిగినా కూడా నా పేరు ఎందుకు చెప్పలేదని తనూజకి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. అమ్మాయి ఇక్కడ నేను నీ పేరు చెప్తాను, మిగిలిన వాళ్ళు ఎవరు నీ పేరు చెప్పరు, సో వేరే వాళ్ళ పేర్లే చెప్తారు. సో కన్ఫ్యూజన్ ఏర్పడకుండా సో అది బర్నీ గారి పేరే చెప్పేసాం అనుకో, అంతా ఈక్వల్గా ఉంటుంది. అందుకని బర్నీ గారికి చెప్పానని మనోడు ఈజీగా అమ్మాయిని కన్విన్స్ చేయగలుగుతారు. సో ఆ అమ్మాయి అతను బర్నీ పేరు చెప్పారు. దాని తర్వాత రితు కూడా బర్నీ పేరు చెప్పింది. యాక్చువల్గా రితుని దానికంటే ముందు ఆ టాస్క్లో ముందు రోజు ముందు 1 గంట 2 గంటల ముందే కదా జరిగింది శనివారం ఎపిసోడ్ కూడా. అక్కడ పడేస్తాడు, దూసేస్తాడు, కిందకు పడేస్తాడు బర్నీ. అసలు మామూలు కూడా కాదు, చాలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారు అమ్మాయిని. కొంచెం ఫిజికల్గానే అవుతారు అందరూ. అసలు రాము అయితే మామూలుగా ఆ పిల్లోడు పట్టుకొని వదలట్లేదు సంజన గారు. ఆ పిల్లోడు సంజన గారిని పట్టుకుంటే ఏదో 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 చిన్నపాటి గోడ మీద ఒక బల్ల అతుక్కున్నట్టే ఉంది అసలు నిజంగా. తప్పితే నాకు అది అసలు పట్టుకుని పిల్ల. కానీ ఆ అమ్మాయి నార్మల్గా అంటే వేరేలాగా రియాక్ట్ అయ్యేదేమో. సో అక్కడ ఎందుకు అనవసరంగా రియాక్టర్, అందరు బర్నీ గారి పేరే చెప్తారు. అండ్ నెక్స్ట్ సంజన గారు కూడా బర్నీ గారి పేరే చెప్తారు. సో మన ఎవరు టక్కన గుర్తురాట్లా సుమన్ శెట్టి కూడా బర్నీ గారి పేరు చెప్తారు. నాకు తెలిసి వీళ్ళందరూ బర్నీ గారి పేరు చెప్తారు. మనకెందుకు అనవసరం వచ్చిన గొడవ, సో మనం కూడా బర్నీ గారి పేరే చెప్దామని అమ్మాయి చెప్పింది. యాక్చువల్గా ఆ అమ్మాయి తనూజ పేరు చెప్తుందని నేను అనుకున్నా. తనూజ పేరు చెప్పి వాళ్ళిద్దరి మధ్య సార్ట్ అవుట్ అయిన విషయాలు ఉంటాయి కదా. సో సార్ట్ అవుట్ అయిపోయిందని చెప్పడానికి తనూజ పేరు చెప్తుంది అనుకున్నాను. కానీ సో ఎందుకు వచ్చిన గొడవ, సో బర్నీ గారికి యునానిమస్కి ఇచ్చేద్దామని చెప్పి బర్నీ గారి పేరు చెప్పడం జరిగింది అందరూ కలిసి. సో అందరూ కలిసి బర్నీ గారిని హౌస్ ఓనర్గా డిసైడ్ చేస్తారు. ఇది కొంచెం గుడ్ మూవ్, ఎందుకంటే బర్నీ గారు హౌస్ ఓనర్గా ఉంటే మేజర్గా సో టెనెంట్స్కి చాలా పెద్ద ప్లస్ అది. బట్ ఇప్పటి వరకు చూసుకుంటే లేకపోతే ఆయన గేమ్లోకి వెళ్ళిన తర్వాత ఆయన ఎలా మారుతాడు ఏంటి అనేది మనకు తెలియదు. కానీ ఇప్పటి వరకు అయితే ప్లస్ అనమాట. మాస్క్ మ్యాన్ నిన్న అంటే మీన్స్ శనివారం రోజు ఎపిసోడ్ తర్వాత మాస్క్ మ్యాన్కి చాలా డల్ అయ్యాడు. చాలా అంటే చాలా డల్ అయ్యాడు మాస్క్ మ్యాన్ ఉత్తేజపరచడానికి నాకు సార్ అప్పటికప్పుడు కొంచెం ట్రై చేస్తున్నాడు. సో క్లాప్స్ కొట్టించాడు. హరీష్ చేసిన పని మీరు ఎవరైనా చూస్తే అసలు మీరు నిజంగా ఆయన చేసిన పనికి మీరందరూ క్లాప్స్ కొట్టాలంటే వాళ్ళు పిచ్చోళ్ళు ఏం తెలియక క్లాప్స్ కొట్టేస్తారు. హరీష్ అంత గొప్ప పని చేశారంటే. ఫైనల్గా దొంగతనం ఉంది అయినా కానీ హరీష్ మొహంలో అంత నవ్వు రాలే. ఈ అమ్మాయిని తరదాకి వేసుకొని ఇప్పుడు నవ్వమంటే ఎవరు నవ్వుతారని చెప్పి హరీష్ ఉన్నాడు, అట్లాగే ఉన్నాడు. అతను కొంచెం జెన్యూన్గా కనిపిస్తాడు. కాకపోతే ఏంటంటే చెప్పాను కదా, మాటలు కిందకి మీదికి అవుతా ఉంటే బిగ్ బాస్ హౌస్లో అదే ముఖ్యం కాబట్టి ఆడ దొరికేస్తూ ఉంటాడు ఆయనతో అదే ప్రాబ్లం నాకు ఫస్ట్ నుంచి. మనిషి చూడడానికి నిజంగా జెన్యూన్, కొన్ని చోట్ల నిజంగానే జెన్యూన్గా అనిపిస్తారు నాకు కొన్ని చోట్ల సీరియస్లీ. ఇప్పుడు సృష్టి కూడా లాస్ట్లో అదే చెప్పుద్ది ఆయన జెన్యూన్ గురించి. అక్కడ నాకు నిజంగా చాలా బాగా అనిపించారు ఆ రోజే. కాకపోతే ఏంటంటే చెప్పాను కదా, ఇంకా ఆయన గురించి అంత తక్కువ మాట్లాడితే అంత మంచిది మనకి.
సో అలా అనిపించింది నాకు. దాని తర్వాత సో టాస్క్లు పెడతారు అండ్ ఆ సేవ్ చేసే విధానం కూడా చాలా బాగా అనిపించింది అబ్బా. మంచి మంచి ప్రాపర్టీస్ తీసుకొచ్చి సేవ్ చేయటము అండ్ రితుని కూడా సేవ్ చేసిన తర్వాత ఆమె వెళ్ళి ఆ అమ్మకి హక్ చేసుకునేది, మళ్ళీ కిస్ చేస్తుంది. ఎవరు తనూజ, నాకు సార్ మళ్ళీ తనూజకి చెప్పారు. ఆ తనూజ ప్రేయర్స్ వల్లే వచ్చిందా? ఎందుకు సార్ తనూజ 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 అని కలవరిస్తారు మీరు? మీరు ఆ మానేయండి సార్. ఫస్ట్ మీరు మానేస్తే ఆ అమ్మాయి గేమ్ ముందుకెళ్ళొద్ది. మీరు ఆ అమ్మాయిని కలవరిస్తూ ఉంటే ఆ పిల్ల గేమ్ ఆడిగిపోద్ది. మళ్ళీ చెప్తుంటే చాలా ఇబ్బంది పడుద్ది అమ్మాయి ఇన్ ఫ్యూచర్, నాకు అనిపిస్తూ ఉంది పర్టికులర్గా. దాని తర్వాత సో సృష్టి గాట్ ఎలిమినేటెడ్ అండ్ డెమోన్ పవన్కి నాకు తెలిసి ఇప్పటికైనా బుద్ధి రావాలి. ఇంకా బుద్ధి రాకపోతే డెమోన్ పవన్కి మనం ఏం చేయలేం. నాకు తెలిసి 2వ వారం 3వ వారం 4వ వారం, ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఫ్లోరా సైని, ఆ నెక్స్ట్ వీక్ సుమన్ శెట్టి, ఆ నెక్స్ట్ వీక్ డెమోన్ పవన్, ఆ నెక్స్ట్ వీక్ సంజన గారు, ఇలా పోతారు. డెమోన్ పవన్ కామనర్స్ నుంచి ఫస్ట్ వెళ్ళేది డెమోన్ పవన్ వెళ్తాడు. ఇంకా పిల్లోడు పులిహార కలుపుకుంటాను, నేను తాలింపు వేసుకుంటాను, చింతపండు రసం పిండుకుంటాను అంటే నీ ఎబిలిటీస్ ఏంటి? నువ్వు అగ్ని పరీక్షలో నీ ఎబిలిటీ ఏం చూపెట్టావు? సో నువ్వు ఫ్లెక్సిబుల్ ఉంటావు, నువ్వు ఫిజికల్గా గేమ్స్ ఆడగలుగుతావు, నువ్వు చేయగలుగుతావు, అలాంటివి నువ్వు అక్కడ అగ్ని పరీక్షలో ఎక్కువగా మాట్లాడలేదు. సో అక్కడ నీ డిజబిలిటీస్ కూడా చూపెట్టావు, నీ ఎబిలిటీస్ చూపెట్టావు. నీ ఎబిలిటీస్ని ఇక్కడ షో చేసేదానికి వచ్చినప్పుడు యూ కెన్ ప్రూవ్ ఇట్, సో చేయగలుగుతావు. బట్ నీ డిజబిలిటీస్ అవి ఏవైతే ఉన్నాయో అవి ఓవర్కమ్ చేయాలి కదా. ఇతను ఎవరైతే ఈ డెమోన్ పవన్ చాలా మందితో మాట్లాడాడు అబ్బా లోపలికి వచ్చినప్పుడు, నాకు తెలుసు. రివ్యూయర్స్తో మాట్లాడాడు, చాలామంది ఆల్రెడీ ఎక్స్ కంటెస్టెంట్స్లో మాట్లాడాడు. అందరూ అలాగే చేస్తారు. ఇతనికి ఎక్కువ ఇన్పుట్స్ ఇచ్చి లోపలికి పంపించారు, చాలా ఇన్పుట్స్ ఇచ్చారు, నువ్వు ఎలా ఉండాలి, ఎలా ఆడాలి, ఎలా మాట్లాడాలని. బట్ ఆల్ ఆఫ్ ద సడన్ అతను లోపలికి వచ్చిన తర్వాత ఏం చేస్తానంటే కలగాపులకం బిస్మిల్లా బత్ ఏమి చేయట్లేదు. అందుకని తీసుకెళ్ళి ఆడ పెట్టారు. ఆడకి పెడితే అన్నా కనీసం అతనిలో ఉన్న ఫైర్ క్రియేట్ అవుతుందని. యాజ్ పర్ ద ఓటింగ్ ఆయన అంత లేడు. సో ఫ్లోరా గారికి చాలా లీస్ట్లో ఉన్నారు, మనోడికి పర్లేదు 6th ప్లేస్లో దాకా ఓటింగ్ పడతా ఉన్నాడు. మరీ అంత డౌన్లో డేంజర్ జోన్లో ఉండే అంత లేడు. బట్ ఆ అబ్బాయికి కొంచెం ఆ ఫైర్ తీసుకురావడానికి ట్రై చేశారు. బట్ ఆ అబ్బాయి ఎంత బాగా ఆడతాడు అనేది సో ఇప్పటి వరకైతే మాత్రం సీరియస్గా నాకు అనిపిస్తుంది, చూడాలా ముందు ముందు ఏం ఆడతాడు. ఆ అబ్బాయి ఎంత బాగా గేమ్ ఆడగలిగితే అతను పవన్ కళ్యాణ్ ఎవరైతే సోల్జర్ ఉన్నాడో సోల్జర్కి అంత గట్టి పోటీ ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే సోల్జర్ కూడా లైట్గా ఒక్కొక్కసారి డివేట్ అవుతున్నాడు. ఇప్పుడిప్పుడే ఆ పులిహోర వైపు సోల్జర్ కూడా డివేట్ అవుతున్నాడు. అండ్ మనవాడు కూడా నారి నారి ఇద్దరు బామల కౌగిలిలో స్వామి ఇరుక్కున్న పడిని నలిగిటిరా అని పాట లెక్క గలీజ్గా పాడే కదా. అలా తనూజ గారు అండ్ రితు సో వాళ్ళతోటి కొంచెం ప్యాంపర్ అవుతున్నాడు. సో ప్యాంపర్ అవుతున్నప్పుడు అమ్మాయిని ప్యాంపర్ చేస్తుంటే ఆటోమేటిక్గా అబ్బాయి గేమ్ డైవర్ట్ అయిపోతూ ఉంటుంది. అది బేసిక్, అది బయటైనా అంతే. నన్ను ప్యాంపర్ చేసినా నేను కానీ అంతే కదా, ఎవరైనా అంతే. సో బిగ్ బాస్ అవసరం ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆడాలి. సో పవన్ కళ్యాణ్ కొంచెం సైడ్ ట్రాక్ వెళ్తుంది పవన్ కళ్యాణ్ది. ఇప్పుడు డెమోన్ పవన్ దూసుకొచ్చారు అనుకోండి, ఈ పవన్ కళ్యాణ్ గట్టి పోటీ ఇవ్వగలుగుతారు కామనర్స్లో. అండ్ కామనర్స్లో యాజ్ ఆఫ్ నో కొంచెం ప్రామిసింగ్గా అనిపిస్తుంది శ్రీజ, పవన్ కళ్యాణే. బట్ పవన్ కళ్యాణ్ కూడా కొంచెం సైడ్ ట్రాక్ అవుతున్నాడు. డెమోన్ పవన్ వస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది గేమ్. బట్ డెమోన్ పవన్ దాన్ని అర్థం చేసుకోగలుగుతారా లేదా మనకు తెలియదు కానీ సో కొంచెం ఏజ్ చిన్న పిల్లోడు ఇలా కనిపిస్తుంటే చూద్దాం. అండ్ రితు చౌదరి కూడా మనోడిని చిన్న పిల్లోడు లెక్కే ప్యాంపర్ చేస్తుందని నాకు అనిపిస్తూ ఉంది, చూడాలి. సో పాపం సృష్టి గాట్ ఎలిమినేటెడ్. పాపం ఆ అమ్మాయి పాపం ఎక్స్పెక్ట్ చేసి ఉండదు, నిజంగా ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నేను ఏవైతే చెప్పానో అక్కడ హైలైట్స్ అన్నీ అక్కడ అమ్మాయి జర్నీలో కనిపిస్తూ ఉన్నాయి. అమ్మాయి అందరినీ తిట్టింది కనిపిస్తూ ఉన్నాయి. అంత తిట్టే అమ్మాయిని బిగ్ బాస్ టీం ఎందుకు బయటికి పంపించిందో నాకు అర్థం కావట్లేదు. సంజన గారే నీకు సిగ్గులేదా అని చెప్పేసి అనేసిందంటే ఆ అమ్మాయి మామూలు విషయం కాదు. 21 years 22 years అమ్మాయికి ఎంత ధైర్యంగా మాట్లాడుతుంది చూడండి. డెమోన్ పవన్ కూడా దగ్గర అలాగే ఉంటాడు, అంతే ఏజ్, అసలు మాట్లాడలే. ఆ అమ్మాయి ఏకంగా గట్టిగా పెద్ద సంజన గారు ఎంత పెద్ద వ్యక్తి ఏజ్లో అయినా కానీ అంత పెద్ద మాట అనేసారు. అలాంటి అమ్మాయిని బయటికి పంపించేసి తప్పు చేశారేమో నాకు అనిపించింది. ఆ అమ్మాయి పోతూ ఇద్దరికి అండ్ అమ్మాయి ఎంత యారగెంట్గా మాట్లాడింది. సుమన్ శెట్టి గారితో మాట్లాడి కూడా ఎంత యారగెంట్గా మాట్లాడింది. అక్కడ కెమెరా ముందు ఎవరు నటిస్తున్నారు, లేదా కెమెరా ముందు కెమెరా వెనక ఎవరు జెన్యూన్గా ఉంటున్నారు అంటే అసలు నాకు అర్థం కాదు. కెమెరా ముందు నటించేది ఏంటి, కెమెరా వెనక ఏంటి, కెమెరా వెనక్కి ఎవరు మాట్లాడుతున్నారు, వెనకైనా ముందైనా కెమెరా ముందే కదా. మనుషులు ముందు ఎవరు నటిస్తున్నారు, ఆన్ ఫేస్ ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు వెనక ఎవరు మాట్లాడుతున్నారు, ఇది కదా. కెమెరా వెనకేంది సార్, కెమెరా వెనక అందరికీ అంత కెమెరా ముందే జరుగుతా ఉంటే కెమెరా వెనక ఏం జరుగుతుంది, కెమెరా వెనక ఏం జరగదు మీ ఎడిటింగ్ తప్పితే. ఆ అమ్మాయి కెమెరా జెన్యూన్ ఎవరంటే సో ఫస్ట్ రాము రాథోడ్ ఇస్తారు. సో అతను ప్యూర్ సోలు, అతను నిజంగా మంచిగానే మాట్లాడతాడు, మంచిగానే ఆడతాడు అతను. సో లైక్ నాకు బాగా అనిపిస్తారు. ఆ అమ్మాయి కూడా సో నా టామ్ సార్, అతను మంచిగా మాట్లాడతాడు, బాటమ్ ఆఫ్ హార్ట్ మాట్లాడతాడు. సో అతను
అతను కొంచెం ఎమోషనల్ ఫీల్ అయ్యాడు, కుర్రాడు ఏడుస్తున్నాడు. సో ఇంకా చాలా ఏడ్చింది, ఓవర్ యాక్షన్ చాలా కూర్చోమంటుంది. అక్కడ కూడా కొంచెం గట్టిగా కనిపించింది. దాని తర్వాత మనీష్కి ఇచ్చింది. మనీష్కి ఇచ్చేసరికి ఐ వాస్ షాక్డ్. మనీష్ నిజంగా అంత బాగా మాట్లాడుతారు అంటే, మనీష్ నిజంగా కొన్ని విషయాల్లో మామూలుగా మంచిగా మాట్లాడతాడు. ఎప్పుడైతే ఒక టాస్క్ కానీ లేకుంటే ఒక సినారియో కానీ జరిగినప్పుడు దాన్ని ఓవర్గా ఆలోచిస్తారు. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఆలోచిద్దాము, దీన్ని డీకోడ్ చేద్దాము అన్నట్టు ఆలోచిస్తాడు. ఏదో ఐఎస్ఐ తీవ్రవాదులు కోడ్ పంపిస్తే దాన్ని డీకోడ్ చేస్తుంటారు చూడండి, ఇక్కడ రా ఏజెంట్లు ఆ లెవెల్లో డీకోడ్ చేస్తుంటారు. అది మైనస్ మనోడికి. ఎప్పుడైతే డీకోడ్ చేయడానికి వెళ్తాడో అప్పుడు మొత్తం గేమ్ సంగనాగిపోతూ ఉంటుంది. అదర్వైజ్ సృష్టికి మంచి సలహాలు ఇస్తాడు, సో గేమ్లో మంచి సలహాలు ఇస్తాడు. నిన్న ఎట్లయితే తప్పించుకున్నాడో ఆ తప్పించుకోవడం నా భూతం నా భవిష్యత్తు ఇప్పటి వరకు ఎవ్వరు తప్పించుకోవాలి ఆ రేంజ్లో. ఎందుకంటే వెనకాల 3 వీడియోలు ఉన్నాయి, టక్క 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 ప్లే అయ్యేవి. ప్లే అయ్యి ఉంటే తాట తీసేవాడు నాకు సార్. అసలు అది మామూలు ఇన్పుట్ కదా, అది రెడీగా పెట్టుకున్నారంట. మనోడు ఎప్పుడైతే అవును సార్ తప్పు చేశాను సార్ అనేసరికి వాళ్ళే షాక్ అంట, అరే నీ అమ్మ ఇట్లా ఏంద్రా బాబు అని. సో ఆ తెలివితేటలు మనీష్కి ఉన్నాయి. దాన్ని ఒక పాజిటివ్ వేలో తీసుకెళ్ళాలి మనీష్. అండ్ అరిచేటప్పుడు వేరే వాళ్ళ నుంచి కొంచెం అతను తగ్గి మాట్లాడితే బెటర్ ఏమో అనిపిస్తుంది. నాకు తెలిసి ఇమాన్యుయల్తో అదే డిస్కషన్ పెట్టున్నట్టున్నాడు లైవ్లో. ఇప్పుడు చూడాలి నెక్స్ట్ వీడియో దానిలోనే ఉంటుంది, చూద్దాం ఏం మాట్లాడుంటుంది. అట్లీస్ట్ సంహౌ రియలైజ్ అయ్యి ఉంటే మాత్రం మనీష్కి ఫర్దర్గా ముందుకి చాలా జర్నీ ఉంది మనీష్తో. ఎందుకంటే ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయింది. పోయే కొద్ది బోల్డ్ టాస్కులు ఉంటాయి. మనీష్ గేమ్ బ్రెయిన్ పెట్టి గేమ్ ఆడాల్సిన టాస్కులు చాలా ఉంటాయి. కాబట్టి మనీష్ని ఒక అంచనాకి ఇప్పుడే రాకూడదు. బట్ మొన్న రాము రాథోడ్ తోటి ఇమాన్యుయల్తో మాట్లాడే మాటలకి సర్రని బీపీ లేచింది. సో అలాంటిది కొంచెం తగ్గించుకోగలిగితే మనీష్ హ్యావ్ గుడ్ జర్నీ అని నాకు అనిపిస్తూ ఉందన్నమాట. దాని తర్వాత మాస్క్ మ్యాన్కి జెన్యూన్ అని చెప్పింది. సో నిజంగా మాస్క్ మ్యాన్ ఆ టైంలో నాకు బాగా నచ్చాడు. అదే రోజు కూడా మాస్క్ మ్యాన్ ఇష్యూ జరిగింది, మనోడికి ఇమాన్యుల్కి కాన్ఫ్లిక్ట్ అయింది. దాని తర్వాత ఇమాన్యుల్ కొంచెం పట్టుదలతోటి అప్పటికప్పుడే చేసేస్తా అని చెప్పాడు, క్లీన్ చేస్తున్నాడు. దానికి మనోడు పని చేశాడు. మాస్క్ మ్యాన్ పనిలో పని చేస్తున్నాడు. మాస్క్ మ్యాన్ తనకి ఇచ్చిన డ్యూటీస్ అది 100% చేస్తున్నాడు. చెప్పారు కదా, ఇంకెంత చెప్పినా ఒకటే, అదే ఒక్కటే నాకు మాస్క్ మ్యాన్తో ప్రాబ్లం. అదర్వైజ్ మాస్క్ మ్యాన్ ఇస్ ఓకే ఫర్ మీ అట్లీస్ట్ ఇప్పటి వరకు అక్కడ. సో మాస్క్ మ్యాన్కి ఆమె జెన్యూన్ ఇచ్చింది. ఎందుకంటే సార్ నాకు చేయి బాగాలేనప్పుడు నేను కొంచెం ఫిజికల్ అయిపోయి పర్లేదు నేను చేస్తాను, ఏదైతే అదైంది అంటే లైక్ మానిటర్ మాత్రమే చేయాలి, పనులు చేయకూడదు అని ఆ అమ్మాయికి చేయబాలినప్పుడు నీ పనులు నేను చేస్తానమ్మా, ఆ కాన్సిక్వెన్సెస్ నీ ఫేస్ చేస్తానని చెప్పాడు. ఇలాంటివి ఓవర్ ద బోర్డ్ వెళ్తారు మాస్క్ మ్యాన్. ఇది కొంచెం స్ట్రాటజిక్గా వెళ్ళొచ్చు, ఎందుకంటే బిగ్ బాస్ అలాంటి చిన్న వాడికి మరీ అంత దారుణంగా బయటికి పంపించారు కాబట్టి. సో మనోడు ఏంటంటే ఇక్కడే చాలా స్ట్రాటజీ ఉపయోగిస్తుంది. ఇది బాగా నచ్చుద్ది నాకు. ఇలాంటి చిన్న చేసి మాకు కావాలంటే నేను బయటికి వెళ్ళిపోతానమ్మా అంటాడు. నేను బయటికి వెళ్ళిపోతాను, నా కోసం ఆయన బయటికి వెళ్ళిపోతారా? బయటికి పంపిడు, జస్ట్ పనిష్మెంట్ ఇస్తారు. బట్ చెప్పేటప్పుడు మాత్రం వాళ్ళకి నేను బయటికి వెళ్ళిపోతానమ్మా అన్నప్పుడు వాళ్ళకి అమ్మా ఇంత పెద్దది బయటకు వెళ్ళిపోవడం అంటే నా కోసం చేస్తున్నాడు అన్న ఫీల్డ్లోకి వాళ్ళు వెళ్తారు. అలా తీసుకెళ్తారు మాస్క్ మ్యాన్. అది నాకు బాగా నచ్చుద్ది మాస్క్ మ్యాన్లో. ప్రతిసారి అదే నచ్చుద్ది నాకు. ఆ బెదిరించడం నాకు బాగా నచ్చుద్ది. కాకపోతే అది అన్నిసార్లు వర్కౌట్ కాదు, కొన్నిసార్లు వర్కౌట్ అయింది. ఇప్పుడు సృష్టి విషయంలో అది బాగా వర్కౌట్ అయింది కదా. అమ్మాయి అతనికి మంచి జెన్యూన్ అని ఇచ్చింది కదా. సో ఇప్పుడు ఆన్ కెమెరా మంచిగా ఉండి ఆఫ్ కెమెరా ఎవరు నాటకాలు వేస్తారంటే ఫస్ట్ రితు చౌదరి పెట్టింది. రితు చౌదరి షాక్, ఎందుకంటే సేమ్ రితు చౌదరి ఆ అమ్మాయిని మంచిగా అనుకుంది. సో ఈ అమ్మాయి ఫేస్ ముందు ఒకలాగా మాట్లాడుతుంది, ఫేస్ వెనక ఒకలాగా మాట్లాడుతుంది. మేబీ సృష్టికి అమ్మాయికి గొడవ జరిగింది కదా, సో మేబీ ఆ కాన్ఫ్లిక్ట్ వల్ల అలా పెట్టుండొచ్చేమని అనిపించింది. తనూజ, సో తనూజ అది ఎందుకంటే సింపుల్ గుడ్డు విషయంలో అమ్మాయి చాలా హర్ట్ అయింది అబ్బా. యాక్చువల్గా పాపం ఆ అమ్మాయి అంటే టీమ్మేట్సే కదా, వీళ్ళకి చెప్పుండొచ్చు సంజన గారు ఏదైతే ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లం ఏదైతే తనూజకి సంజన గారు చెప్పారో అది ఈ అమ్మాయికి చెప్పుండొచ్చు. ఎందుకంటే ఈ అమ్మాయి కూడా ఒక సో లేడీయే కదా, సో తనకు చెప్పుంటే తను అర్థం చేసుకుంటుంది కదా. సో తనకు చెప్పుంటే బాగుండేది. సో తనకు చెప్పకుండా వాళ్ళు చేసుకునేసరికి అది అందరికీ ఎఫెక్ట్ అయ్యేసరికి ఆ అమ్మ కోపం వచ్చింది. ఆ విషయం వీళ్ళకి కూడా తెలిసేసరికి ముందు వీళ్ళు మాకు తెలియదు అన్నారు. సో తర్వాత వీళ్ళకి తెలుసున్న సంగతి ఆమెకు తెలిసేసరికి ఆమె ఇంకా డీప్గా హర్ట్ అయింది. నాకు చెప్పొచ్చు కదా, నేను కూడా హౌస్ మేట్నే కదా, వన్ ఆఫ్ ద హౌస్ మేట్నే కదా, నన్ను కూడా ఇంక్లూడ్ చేయొచ్చు కదా దీంట్లో, ఏమైంది అక్కడ నేనేమంటాను అని చెప్పి. సో సేమ్ ఇష్యూ బర్నీ గారితో కూడా అమ్మకి ట్రస్ట్ బ్రేక్ అయింది. బర్నీ అన్న మిమ్మల్ని నేను చాలా నమ్మాను, వచ్చిరంగా నాకు అన్నలేరన్నా, మిమ్మల్ని అన్నాను ఆరా నాకు కనిపించింది మీలో, బట్ అన్ఫార్చునేట్లీ మీరు ఆ ట్రస్ట్ బ్రేక్ చేసిన అమ్మాయి కొంచెం ఎమోషనల్ అయింది. తర్వాత అమ్మాయి కొంచెం హర్ట్ అయ్యి అన్న మిమ్మల్ని వేస్తున్నాను, ఒక్కసారి ట్రస్ట్ బ్రేక్ అయితే మళ్ళీ రాదన్నా, సో దయచేసి 5th వద్దన్నా, మీలో మీరు ఎవరిని అలా చేయకండి. సో మీరు ఆన్ ఫేస్ ఎలా ఉంటారో అలాగే ఉండండి అన్న, ఏదైనా ఫేస్ టు ఫేస్ చెప్పండి అన్న అని చెప్పి ఆ అమ్మాయి కొంచెం ఎమోషనల్ అయింది. ఆ తర్వాత బిగ్ బాంబ్ ఎవరి మీద వెయ్యాలి అన్నప్పుడు అంటే లైక్ నీ పదులు ఎవరు పని చేయాలంటే సుమన్ గారు ఖాళీగా ఉన్నారా? సుమన్ గారు మీరు చేసేయండి, మీరు ఖాళీగా ఉన్నారు కదా,
సో ఇక్కడ లైట్గా యారగెన్సీ కనిపించింది. అది బిగ్ బాస్కి నీడ అనవసరంగా బిగ్ బాస్ పంపించేశారు. భలే బాధ వేస్తుంది నాకు అమ్మాయి వెళ్ళిపోవటం. ఉండుంటే బాగుంటుందా అనిపించిందా. అదే సంగతి ఓవరాల్గా నాకు అనిపించింది ఎపిసోడ్లో. ఇవే అనమాట మెయిన్ హైలైట్ ఏంటంటే ఈ అమ్మాయి కొంచెం యారగెంట్గా మాట్లాడింది. అండ్ నెక్స్ట్ తనూజ గారి జపం కొంచెం తగ్గిస్తే బెటర్ అనిపించింది. ప్రియా గారు మర్చిపోతానే ఉన్నారు. ఆ అమ్మాయి మందులు వేసుకోవాలి, టాబ్లెట్స్. నాకు సరే చెప్పారు మెమరీకి టాబ్లెట్, మెమరీ లెస్ ఏదైనా ఉండడానికి టాబ్లెట్లు వేసుకో అమ్మ, కొంచెం డాక్టర్ కదా అని. యాజ్ ఆఫ్ నౌ ఇంతే అబ్బా ఎపిసోడ్లో రివ్యూ. ఇంకా చెప్పడానికి ఏం లేదు. మీకేమనిపించింది మీరు కూడా కామెంట్ చేయండి. సో ఇంట్రెస్టింగ్గా చెప్పాను అని అనిపిస్తే సో లైక్ కూడా చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ వీడియోస్, రివ్యూస్. జై హింద్.